ఒక అందమైన అడవిలో తెల్లని కుందేలు తల్లితో కలిసి జీవిస్తూ ఉండేది. తల్లికి ప్రేమగా పండ్లు, దుంపలు తెచ్చి ప్రేమగా తినిపించేది. నాయనా, క్రూర మృగాల వల్ల నీకు ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని నాకు భయం వేస్తుంది అని తల్లి బాధపడుతూ ఉండేది. ఎలాగైనా సరే తన తల్లి దిగులు పోగొట్టాలని ఆ బుజ్జి కుందేలు అనుకున్నది. శివరాత్రి రోజు ఉపవాసం చేసి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. స్వామి, మా అమ్మ సంతోషించేలా నన్ను ఈ అడవికి రాజును చెయ్యమని కోరింది. శివుడు నవ్వుతూ తదాస్తు అన్నాడు. మరుక్షణం తన రూపం మారిపోయేసరికి పిల్ల కుందేలు పక్కనే ఉన్న చెరువులో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ముందు కాస్త కంగారు పడ్డా, ఇక ఈ అడవికి తానే రాజునన్న సంబరంలో తల్లి దగ్గరకు పరిగెత్తింది. కానీ దారిలో తోటి కుందేళ్ళు దాన్ని చూసి పారిపోయాయి. కారణం ఏంటో బుజ్జి కుందేలుకు అర్థం కాలేదు. కాసేపటికి తనకి ఆకలి అనిపించటంతో గడ్డి పరకలు నమలసాగింది. కానీ ఎందుకో అవి మింగుడు పడలేదు. ఏమీ పాలుపోక ఇక తల్లి దగ్గరకు వెళ్ళింది. ముసలి కుందేలు ఎదురుగా నిలబడ్డ సింహాన్ని చూడగానే భయపడి పొదల్లో దాక్కుంది. రూపుమారిన పిల్ల కుందేలు తల్లి భయం చూసి తల్లడిల్లింది. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తలబాదుకుంటూ ఏడవసాగింది. తక్షణమే మళ్ళీ ప్రత్యక్షమైన శివుణ్ణి చూసి, స్వామి, ఇలా తల్లికి తోటి నేస్తాలకు దూరమై నేను బ్రతకలేను. నన్ను తిరిగి నా తల్లి ఒడి చేర్చమని వేడుకుంది. దాని దుస్థితికి జాలిపడ్డ శివుడు పూర్వరూపాన్ని ప్రసాదించి, నేటి నుంచి చిన్న ప్రాణివి అన్న అనుమానం వదిలేసి నీ అందమైన రూపాన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించు. అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవించు అని ఆశీర్వదించి శివుడు మాయమైపోయాడు. బుజ్జి కుందేలు సంతోషంగా అమ్మ దగ్గరకు వెళ్ళింది. శేషయ్య, భూషయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్తులు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఒకరోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. పొద్దులు రాసుకుంటున్న భూషయ్య కాసేపయ్యాక తల ఎత్తి ఎవరన్నట్టు అతడికేసి చూశాడు. అయ్యా, నా పేరు తిరుపతి. శేషయ్య గారి వద్ద గుమ్మస్తాగా పనిచేసేవాణ్ణి. అక్కడ జీతం సరిపోక పని మానేశాను. మీ దగ్గర ఖాళీ ఉంటే చేస్తాను అన్నాడు. భూషయ్య క్షణం ఆలోచించి, ఇక్కడ కొంతకాలం పనిచేశాక మళ్ళీ జీతం పెంచమని అడగవని నమ్మకం ఏంటి అన్నాడు. జీతం సరిపోదనిపిస్తే అప్పుడు పెంచమని అడగటంలో తప్పు లేదు కదండి అన్నాడు తిరుపతి. నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం ఉందా అని అడిగాడు భూషయ్య. మీరనేది నాకు అర్థం కాలేదండి అన్నాడు తిరుపతి వినయంగా. అదే, అక్కడ వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తుంది వగైరా విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూషయ్య. అది కుదరదండి, ఎందుకంటే అక్కడ రహస్యాలు మీకు చెబితే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు తిరుపతి. ఎందుకని అంటూ భూషయ్య కాస్త మాట సాగదీశాడు. ఇక్కడ విషయాలు మళ్ళీ అక్కడ చెప్పవని నమ్మకం ఏమిటి అని అడుగుతారు అన్నాడు తిరుపతి. ఆ జవాబు వింటూనే భూషయ్య పెద్దగా నవ్వి, తిరుపతి, నీ జవాబు నీ తెలివితేటల్నే కాదు, నీ నిజాయితీని కూడా తెలియజేస్తున్నది. నాకు ఆ శేషయ్యకు వ్యాపార రంగంలో పోటీయే గాని గుమ్మస్తాల విషయంలో పోటీ లేదు. రారా
పొద్దుల పుస్తకం అందుకో, నిన్ను పనిలోకి తీసుకుంటున్నాను అన్నాడు బోషయ్య. ప్లీజ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.